హాయ్ అండి. ఏపీడిఎస్సి 2024 సంబంధించిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం బాటనీ మొదటి సంవత్సరం బాటనీకి సంబంధించిన టాపిక్స్ ఇవండి. జీవ ప్రపంచంలో వైవిధ్యం, అధ్యాయం 1 జీవ ప్రపంచం, జీవశాస్త్ర వర్గీకరణ, మొక్కల విజ్ఞానం, వృక్షశాస్త్రం, వృక్షరాజ్యం అనే టాపిక్స్ ఉంటాయండి. యూనిట్ 2 మొక్కల నిర్మాణాత్మక సంవిధానం, స్వరూపం. ఇందులో పుష్పించే మొక్కల స్వరూపం ఉంటుందండి. యూనిట్ 3కి వచ్చేసరికి మొక్కల్లో ప్రత్యుత్పత్తి విధానాలు, పుష్పించే మొక్కల్లో లైంగిక ప్రత్యుత్పత్తి. 4th యూనిట్ వచ్చేసరికి ఆవృత బీజాల వర్గీకరణ శాస్త్రం, మొక్కలు, సిస్టమాటిక్స్. 5వ యూనిట్ కణ నిర్మాణం, విధులు. ఇందులో మళ్ళీ కణం, జీవ ప్రమాణం, జీవ అణువులు, కణచక్రం, కణ విభజన అనే టాపిక్స్ ఉంటాయండి. నెక్స్ట్ 6th టాపిక్ మొక్కల అంతర్నిర్మాణ సంవిధానం. ఇందులో పుష్పించే మొక్కల కణజాల శాస్త్రం, అంతర్నిర్మాణ శాస్త్రం ఉంటుందండి. నెక్స్ట్ 7th టాపిక్ వృక్ష ఆవరణ శాస్త్రం. ఇందులో వచ్చేసరికి ఆవరణ సంబంధ అనుకూలనాలు, అనుక్రమం, ఆవరణ సంబంధన సేవలు అనే టాపిక్స్ ఉంటాయండి. ఫస్ట్ యూనిట్ చూసుకున్నట్లయితే మనకి జీవ రూపాలు, జీవ ప్రక్రియల్ని గురించి చర్చించే శాస్త్రమే జీవశాస్త్రం. ఈ జీవ ప్రపంచం అద్భుతమైన వైవిధ్యంతో కూడిన జీవుల్ని కలిగి ఉంటుంది. ఆదిమ మానవుడు జీవులకు, నిర్జీవ పదార్థాలకు మధ్య ఉన్న తేడాను తేలికగా గుర్తించగలిగాడు. అతడు కొన్ని నిర్జీవ పదార్థాలని అనగా గాలి, సముద్రం, నిప్పు మొదలైనవి, కొన్ని మొక్కలు, జంతువులు లాంటి జీవులను నిర్వచించాడు. ఈ నిర్జీవ పదార్థాలన్నింటిలోనూ అతడు గ్రహించిన ఉమ్మడి లక్షణాలు, అవి కలిగించిన ఆశ్చర్యం లేదా భయము, మనుష్యులతో సహా జీవుల వర్ణన మానవ చరిత్రలో ఎన్నో ఆలస్యంగానే ప్రారంభమైంది. జీవశాస్త్రాన్ని మానవ కేంద్రంగా అభిప్రాయపడ్డ సంఘాలు జీవశాస్త్ర విజ్ఞాన ప్రగతికి అతి తక్కువగానే దోహదం చేశాయి. జీవరూపాల క్రమబద్ధమైన, బృహత్తరకరమైన వర్ణనలు, అవసరం కొద్దీ విపులమైన గుర్తింపు, నామీకరణ, వర్గీకరణ వ్యవస్థలను ఏర్పరిచాయి. వివిధ జీవులు వాటి మధ్య పోలికలను సమాంతరంగాను, నిలువుగాను కూడా పంచుకుంటాయి. ఈ భూమిపై ఇప్పుడు జీవించి ఉన్న జీవులు ఒకదానితో ఒకటే గాక ఒకప్పుడు భూమిపై నివసించిన జీవులన్నిటితోనూ సంబంధాన్ని కలిగి ఉంటాయనే పరిజ్ఞానం మానవునిలో అణకువకు వివిధ సాంస్కృతిక ఉద్యమాల ద్వారా జీవ వైవిధ్య సంరక్షణకు దారితీసింది. ఈ యూనిట్లోని తరువాత అధ్యాయంలో వర్గీకరణ శాస్త్రవేత్తల దృష్టిలో జీవుల వర్ణన, వర్గీకరణల గురించి తెలుసుకుంటారు. ఇక్కడ మనకి ఎర్నెస్ట్ మేయర్ 1904 నుండి 2004 వరకు 20వ శతాబ్దపు డార్విన్గా పిలువబడే హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిణామ సంబంధ జీవశాస్త్రవేత్త అయిన ఎర్నెస్ట్ మేయర్ అన్ని కాలాలలోని 100 మంది ప్రముఖ శాస్త్రవేత్తలలో ఒకరు. ఈనాటి పరిణామ సంబంధ జీవశాస్త్రంలో ప్రధాన ప్రశ్నార్థకమైన జాతి వైవిధ్య ఆవిర్భావం గురించి ఈయన ఒక్కడే రూపకల్పన చేశాడని చెప్పవచ్చు. అధ్యాయం 1 జీవ ప్రపంచం. ఇక్కడ చూడండి, జీవించడం అంటే ఏమిటి, జీవ ప్రపంచంలో వైవిధ్యం, వర్గీకరణ శాస్త్ర ప్రమాణాలు, వర్గీకరణ శాస్త్ర సంబంధిత సహాయకాలు
అనే టాపిక్స్ ఇందులో మనం తెలుసుకుంటాం. ఈ జీవ ప్రపంచం ఎంత అద్భుతమైంది. వివిధ రకాలకు చెందిన జీవరాశులు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అతి శీతల పర్వతాలేమిటి, ఆకురాల్చే అడవులు, సముద్రాలు, మంచినీటి సరస్సులు, ఎడారులు, వేడినీటి చలమలు లాంటి అసాధారణ పరిస్థితుల్లో నివసించే జీవరాశులు మనల్ని మాట్లాడకుండా చేస్తాయి. జనాభాలోని జీవుల మధ్య సముదాయం. వివిధ జనాభాల మధ్య ఆవరణ సంబంధ పోరాటం, పరస్పర సహకారం లేదా ఒక కణంలోని అణువులు చలనాలు గమనిస్తే ఆహా, అసలు జీవం అంటే ఏమిటి అని గాఢంగా ఆలోచిస్తాం. జీవించడం అంటే ఏమిటి? జీవించడం నిర్వచనానికి ప్రయత్నించినప్పుడు మనం సాంప్రదాయం ప్రకారం జీవుల స్వతహాగా ప్రదర్శించే నిర్దిష్టమైన లక్షణాల కోసం గమనిస్తాము. పెరుగుదల, ప్రత్యుత్పత్తి, పర్యావరణ పరిస్థితులను గుర్తించే సామర్థ్యం, దానికి తగిన అనుక్రియను చూపడం, జీవక్రియ, పునరుత్పత్తి సామర్థ్యం, స్వయం సంవిధానం, పరస్పర చర్య, లాక్షణ వ్యక్తీకరణ మొదలగునవి జీవులకు ఉన్న కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు. ఒక్కొక్క లక్షణాన్ని అవగాహన చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. అన్ని జీవులు పెరుగుతాయి. ద్రవ్యరాశి, సంఖ్యలో వృద్ధి అనేవి పెరుగుదలకు ఉన్న రెండు జంట లక్షణాలు. బహుకణ జీవ కణ విభజన ద్వారా పెరుగుతుంది. బహుకణ జీవి కణ విభజనల ద్వారా పెరుగుతుంది. మొక్కలలో పెరుగుదల కణ విభజనల ద్వారా జీవితకాలం అంతా నిరంతరం కొనసాగుతుంది. జంతువుల్లో పెరుగుదల కొంత వయసు మాత్రం వరకే జరుగుతుంది. అయితే కొన్ని కణాల్లో కోల్పోయిన కణాల స్థానాన్ని భర్తీ చేయడానికి కణ విభజనలు జరుగుతాయి. కణ విభజనలు జరిగే వరకు ఏకకణ జీవులు కూడా పరిమాణంలో పెరుగుతాయి. పరస్థానీయ వర్ధనాల్లో సూక్ష్మదర్శిని కింద కణాలను లెక్కించడం ద్వారా ఈ ప్రక్రియ తేలికగా గుర్తించవచ్చు. కొన్ని నిర్జీవ వస్తువులు కూడా పెరుగుతాయి. పర్వతాలు, శిలలు, ఇసుక తిన్నెలు కూడా పెరుగుతాయి. అయితే నిర్జీవులు ప్రదర్శించే ఈ పెరుగుదల వాటి ఉపరితలంపై పదార్థం సంచయనం చెందడం వల్ల మాత్రమే జరుగుతుంది. జీవుల్లో పెరుగుదల లోపలి నుంచి జరుగుతుంది కాబట్టి పెరుగుదల జీవులు నిర్వహించే లక్షణంగా పరిగణనలోకి తీసుకోలేము. మరణించిన జీవి పెరగదు. ప్రత్యుత్పత్తి కూడా ఇదే విధంగా జీవుల లక్షణం. బహుకణ జీవుల్లో ప్రత్యుత్పత్తి అంటే జనుక లక్షణాలు పోలిన లక్షణాలు గల సంతతిని ఉత్పత్తి చేయడం. జీవులు లైంగికంగాను అలైంగికంగాను కూడా ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి. శిలీంధ్రాలు అలైంగికంగా మిలియన్ల సిద్ధబీజాలు ఉత్పత్తి చేయడం ద్వారా సంఖ్యలో పెరిగి తేలికగా వ్యాప్తి చెందుతాయి. ఈస్ట్, హైడ్రా లాంటి నిమ్న తరగతి జీవుల్లో ప్రరోహాలు ఏర్పడడాన్ని గమనిస్తాం. శిలీంధ్రాలు తంతురూప శైవలాలు, నాచు, ప్రథమ తంతువు ముక్కలు కావడం ద్వారా సంఖ్యలో పెరుగుతాయి. ఏకకణ జీవులైన బ్యాక్టీరియాలు, ఏకకణ శైవలాలు లేదా అమీబా లాంటి జీవుల్లో పెరుగుదల ప్రత్యుత్పత్తికి పర్యాయమే. అంటే కణాల సంఖ్యలో వృద్ధే. ఏకకణ జీవులు పెరుగుదల, ప్రత్యుత్పత్తి రెండు పదాలు వాడుకలో మనకంత స్పష్టత లేదు. అంతేగాక ప్రత్యుత్పత్తి జరుపుకునే జీవులు చాలా ఉన్నాయి. మ్యూల్స్, తేనెటీగల్లో వంద్య శ్రామిక జీవులు, సంతాన సాఫల్యత లేని మానవ దంపతులు మొదలైనవి. అందువల్ల ప్రత్యుత్పత్తికి కూడా జీవులను నిర్వహించే లక్షణాల్లో చేర్చడానికి వీలు లేదు. అయితే ఏ నిర్జీవ పదార్థానికి ప్రత్యుత్పత్తి సామర్థ్యం లేదు. జీవులలో మరొక లక్షణం జీవక్రియ. అన్ని జీవుల్లో రసాయనాలతో నిర్మితమై ఉంటాయి. వివిధ తరగతులు, పరిమాణాలు, విధులకు చెందిన చిన్న పెద్ద రసాయనాలు నిరంతరం తయారవుతూ ఉండటమే కాక ఇతర జీవ అణువులుగా మార్పు చెందుతూ ఉంటాయి. ఈ మార్పిడులు రసాయనిక చర్యలు లేదా క్రియాచర్యలు. జీవులు ఒకేసారి వేల జీవక్రియ చర్యలు జరుగుతూ ఉంటాయి.
జీవుల్లో జరిగే ఈ రసాయనిక చర్యల మొత్తాన్ని జీవక్రియ అని అంటారు. అన్ని మొక్కలు, జంతువులు, శిలీంధ్రాలు, సూక్ష్మజీవులు జీవక్రియను ప్రదర్శిస్తాయి. ఏ నిర్జీవ జీవక్రియను ప్రదర్శించదు. ఏ నిర్జీవ జీవి జీవక్రియను ప్రదర్శించదు. వేరు చేసిన ఒక చర్యలు జీవ శరీరానికి వెలుపల పరీక్షనాళికల్లో జరిగితే అది సజీవం కాదు, కానీ ఆ చర్య తప్పనిసరిగా సజీవ చర్యే. కాబట్టి జీవక్రియ ఏ మినహాయింపులకు లేకుండా సజీవ జీవులన్నీ నిర్వహించే లక్షణమే. అందువల్ల జీవక్రియలకు అవసరమైన శరీరంలోని కణ సంవిధానం అన్ని జీవరూపాన్ని నిర్వహించే లక్షణం. పరిసరాలను లేదా పర్యావరణ పరిస్థితులను గ్రహించే సామర్థ్యం అంటే భౌతిక, రసాయనిక లేదా జీవ సంబంధమైన పర్యావరణ ప్రేరణకు అనుక్రియ చూపడం. అన్ని జీవరాశులకు గల అతి స్పష్టమైన, సాంకేతికంగా సంక్లిష్టమైన లక్షణంగా పేర్కొనవచ్చు. పర్యావరణ ప్రేరణకు జీవి చూపే ఈ అనుక్రియనే క్షోభ్యత అంటారు. మనం పర్యావరణ పరిస్థితులను జ్ఞానేంద్రియాల ద్వారా గ్రహిస్తాము. కాంతి, నీరు, ఉష్ణోగ్రత, ఇతర జీవరాశులు, కాలుష్య కారకాలు మొదలైన బాహ్య కారకాలకు మొక్కలు అనుక్రియను చూపుతాయి. ఋతువులకు అనుగుణంగా ప్రజననం జరుపుకునే మొక్కలు, జంతువులు రెండింటిలోని ప్రత్యుత్పత్తి కాంతి కాల వ్యవధి ప్రభావితం చేస్తుంది. అన్ని జీవరాశులు వాటి పరిసరాలకు అప్రమత్తంగా ఉంటాయి. దీన్నే స్పృహ అంటారు. కాబట్టి అన్ని జీవరాశులకు గల నిర్దిష్టమైన లక్షణం స్పృహ. మనిషి మాత్రమే తనను గురించి గుర్తింపు కలిగి ఉంటాడు. దీనిని స్వయం స్పృహ అంటారు. మానవు విషయానికి వస్తే సజీవ స్థితిని నిర్వచించడానికి తెలిపే సూచిక మరింత కష్టతరం. ఆసుపత్రిలో స్పృహ లేని స్థితిలో, అంటే కోమాలో, గుండె, ఊపిరితిత్తులు పని యంత్రాల ద్వారా జరుపుకుంటూ పడి ఉన్న రోగులకు మనం గమనిస్తాం. మరో విధంగా చెప్పాలంటే, రోగి మెదడు మృతి చెందినట్లయితే రోగికి స్వయం స్పృహ ఉండదు, కానీ అతడు జీవియే. అన్ని సజీవ ప్రక్రియలు అంతర్గతంగా జరిగే పరస్పర చర్యల ఫలితమే. కణజాలాల ధర్మాలు వాటి నిర్మాణాలలో పాల్గొనే కణాలలో ఉండవు, కానీ వాటి నిర్మాణంలో పాల్గొన్న కణాల మధ్య జరిగే పరస్పర చర్యలు ఫలితంగా ఉంటాయి. అదేవిధంగా కణాంగాల ధర్మాలు వాటి కణాంగాల నిర్మాణంలో పాల్గొన్న అణువుల్లో గాక వాటి నిర్మాణంలో పాల్గొన్న అణుఘటకాల మధ్య జరిగే పరస్పర చర్యల ఫలితంగా ఉంటాయి. అణుఘటకాల మధ్య జరిగే ఇటువంటి పరస్పర చర్యలు పిండి పదార్థం వంటి బృహదణ అణువులతో కూడిన గమనించవచ్చు. పై స్థాయి సంవిధానం ప్రదర్శించే లక్షణం ఈ పరస్పర చర్యల ఫలితమే. ఈ ప్రక్రియ అన్ని స్థాయిల్లో సంవిధాన సంక్లిష్టతలో గల స్థాయి క్రమం, పరస్పర చర్యలున్న వ్యవస్థలను కలిగి బాహ్య ప్రేరణకు స్పందించే సామర్థ్యం కలిగినవే జీవులని చెప్పవచ్చు. భూత, భవిష్యత్, వర్తమానానికి చెందిన అన్ని జీవులు ఒకే జన్యు పదార్థాన్ని వేరువేరు పరిమాణంలో పంచుకోవడం ద్వారా ఒకదానితో ఒకటి అనుసంధానం చేయబడి ఉంటాయి. జీవ ప్రపంచంలో వైవిధ్యం. మన చుట్టూ కుండీలో పెరిగే మొక్కలు, కీటకాలు, పక్షులు, పెంపుడు జంతువులు, పక్షులు లాంటి అనేక రకాల జీవులు చూస్తూ ఉంటాం. అవే కాక మన కంటితో చూడలేకపోయిన ఇంకా ఎన్నో రకాల జీవులు కూడా మన చుట్టూ ఉంటాయి. మనం పరిశీలించే ప్రాంతం వైశాల్యం పెంచే కొద్దీ అక్కడ జీవుల విస్తారం, వైవిధ్యం పెరుగుతాయి. మనం దట్టమైన అడవిని సందర్శిస్తే ఇంకా ఎక్కువ సంఖ్యలో ఎక్కువ రకాల జీవులు చూసే అవకాశం ఉంటుంది. వేరు వేరు రకాలకు చెందిన ప్రతి మొక్క, జంతువు లేదా ఏ జీవి అయినా సరే ఒక జాతికి ప్రాధాన్యత వహిస్తుంది. మనకు తెలిసి వర్ణించబడిన జాతులు 1.7 నుంచి 1.8 మిలియన్ల వరకు ఉంటాయి. దీన్ని జీవ వైవిధ్యం అంటారు. ఇది భూమిపై గల జీవుల సంఖ్య, రకాలను తెలియజేస్తుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనం కొత్త ప్రదేశాలు లేదా పాత ప్రదేశాలైనా సరే అన్వేషించే కొద్దీ కొత్త జీవులు నిరంతరం గుర్తించబడుతూనే ఉంటాయి. గుర్తింపు, నామీకరణ. మన ప్రాంతంలోని మొక్కలు, జంతువులు వ్యావహారిక నామాల ద్వారా తెలుసుకుంటాం.
ఈ వ్యవహారిక నామాలు ఒకే దేశంలో వేరువేరు ప్రాంతాల్లో వేరువేరు రకాలుగా ఉంటాయి. అట్టి పరిస్థితులు ఎంతో సందిగ్ధతకు దోహదం చేస్తాయి. అందువల్ల జీవుల పేర్లు ప్రామాణికంగా చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. తద్వారా ఒకానొక జీవి ప్రపంచమంతా ఒకే పేరుతో తెలుసుకోవచ్చు. ఈ ప్రక్రియనే నామీకరణ అంటారు. అంటే గుర్తించిన జీవికి శాస్త్రీయ నామాన్ని అందించడమే నామీకరణము. ఒక జీవిని నిర్దిష్టంగా వర్ణించి ఖచ్చితంగా గుర్తించినప్పుడే నామీకరణ సాధ్యమవుతుంది. సేకరించిన జీవి పూర్తిగా కొత్తదా లేక పూర్వం తెలిసి ఉన్నదా అనే విషయాన్ని నిర్ణయించడమే గుర్తింపు. మొక్కలు ప్రత్యక్షంగా హెర్బేరియంలలో భద్రపరచవలసిన నమూనాలతో పోల్చడం ద్వారా కానీ లేదా పరోక్షంగా ఫ్లోరాలోని కీల సహాయంతో గుర్తించవచ్చు. మొక్కల శాస్త్రీయ నామాలు అంతర్జాతీయ వృక్ష నామీకరణ నియమావళి ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ బొటానికల్ నామినికల్చర్ ICBNలో పొందుపరిచి ఉంటాయి. శాస్త్రీయ నామం ప్రతి జీవికి ఒక పేరు మాత్రమే ఉండేటట్లు నిర్ధారిస్తారు. ఏ జీవి వర్ణన అయినా ప్రపంచవ్యాప్తంగా అందరూ ఒకే పేరుని చేరువయ్యే విధంగా ఉండాలి. అంతేగాక అలాంటి పేరు మరి ఏ ఇతర జీవికి వాడకుండా ఉండాలి. జీవశాస్త్రవేత్తలు తెలిపి ఉన్న జీవుల శాస్త్రీయ నామాలు సమకూర్చేటప్పుడు సార్వత్రికంగా ఆమోదించిన సూత్రాలను అనుసరిస్తూ ప్రతి పేరుకు 2 పదాలుంటాయి. ఒకటి ప్రజాతి నామం, రెండోది జాతి నామం. ఈ విధంగా 2 పదాలతో కూడిన పేరు పెట్టే పద్ధతిని ద్వినామీకరణ అంటారు. కరోలస్ లినియస్ ప్రవేశపెట్టిన ఈ నామీకరణ పద్ధతిని జీవశాస్త్రవేత్తలు ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్నారు. శాస్త్రీయ నామీకరణ విధానాన్ని సరిగా అవగాహన చేసుకునేందుకు మామిడిని ఉదాహరణగా తీసుకుందాం. మామిడి శాస్త్రీయ నామం మాంజిఫెరా ఇండికా. ఈ శాస్త్రీయ నామంలో మాంజిఫెరా ప్రజాతి తెలుపగా ఇండికా జాతి లేదా జాతి నామాన్ని సూచిస్తుంది. నామీకరణలో సార్వత్రిక నియమాలు కొన్ని ఉంటాయి. జీవశాస్త్ర నామాలు సాధారణంగా లాటిన్ భాషలో ఉండి ఇటాలిక్స్లో రాయబడతాయి. వాటి ఆవిర్భావం సంబంధం లేకుండా ఈ పేర్లు లాటిన్ పదాలు లేదా లాటినీకరణం చేసిన పదాలుగా ఉంటాయి. జీవశాస్త్ర నామంలో మొదటి పదం ప్రజాతిని, రెండవది జాతి నామాన్ని తెలియజేస్తుంది. జీవశాస్త్ర నామంలో 2 పదాలు చేతిరాతతో రాసినప్పుడు వేరువేరుగా పేరు కింద గీత గీయాలి. లేదా ముద్రణలో అయితే వాటిని లాటిన్ ఆవిర్భావాన్ని తెలియజేయడానికి ఇటాలిక్లో సూచిస్తుంది. ప్రజాతిని సూచించే మొదటి పదం పెద్ద అక్షరాలతోనూ, జాతిని సూచించే రెండో పదం చిన్న అక్షరాలతోనూ ప్రారంభమవుతుంది. శాస్త్రీయ నామం చివర అంటే జాతి నామం తరువాత ఆ జీవి వర్ణించిన కర్త, వ్యక్తి లేదా శాస్త్రవేత్త పేరు క్లుప్తంగా ఉంటుంది. ఉదాహరణకి మాంజిఫెరా ఇండికాలోని లిన్లో దీన్ని మొట్టమొదట వర్ణించిన వ్యక్తి లిన్నియస్ను అని తెలియజేస్తుంది. అన్ని జీవులను విడివిడిగా అధ్యయనం చేయడం అసాధ్యం కాబట్టి దీన్ని కొంతవరకు సుగమం చేయడానికి కొన్ని అనువైన పద్ధతులు అనుసరించడం అవసరం. ఈ ప్రక్రియే వర్గీకరణ. ఒక నిర్దిష్టమైన క్రమాన్ని అనుసరించి సులువుగా పరిశీలించగల కొన్ని లక్షణాల ఆధారంగా జీవులకు అనువైన సమూహాలుగా అమర్చే పద్ధతినే వర్గీకరణ అంటారు. ఉదాహరణకు మనం మొక్కలు, జంతువులు, కుక్కలు, పిల్లులు, గోధుమ లేదా వరి లాంటి జీవులు తేలికగా గుర్తిస్తాము. ఈ పదాలలో దేనినైనా మనం వాడినప్పుడు తక్షణమే మనం ఆ జీవుల లక్షణాలు స్ఫురణకు వస్తాయి. కాబట్టి కుక్కలు, పిల్లులు, క్షీరదాలు, గోధుమ, వరి, మొక్కలు, జంతువులు మొదలైన జీవుల అధ్యయనానికి అనువైన వర్గీకరణ రకాలు. ఈ రకాలకు గల శాస్త్రీయ నామం టాక్సాన్ లేదా వర్గము, బహువచనంలో టాక్సా. వివిధ స్థాయిల్లో రకాలను టాక్సా సూచిస్తుంది. మొక్కలు ఒక రకం టాక్సాన్, అదేవిధంగా గోధుమ కూడా ఒక టాక్సాన్. ఇవి వివిధ స్థాయిల్లో టాక్సాన్ ప్రతీకలు. అందువల్ల లక్షణాల ఆధారంగా జీవులన్నిటినీ వివిధ టాక్సాలుగా వర్గీకరించవచ్చు. ఈ రకమైన వర్గీకరణ పద్ధతిని వర్గీకరణ శాస్త్రం అంటారు. అంటే లాక్షణీకరణ, గుర్తింపు, వర్గీకరణ, నామీకరణ ప్రక్రియలు వర్గీకరించే శాస్త్రంలో ప్రాథమిక అంశాలు. వర్గీకరణ శాస్త్రం కొత్తదేమీ కాదు. పూర్వకాలంలో మానవుడు తన మౌలిక అవసరాలైన ఆహారం, వస్త్రాలు, నివాసం, ఉపయోగపడే ఉత్పత్తులు పొందవలసిన అవసరం ఉండటం వల్ల
ఆనాటి వర్గీకరణ వివిధ జీవుల వినియోగం ఆధారంగానే ఉండేది. వివిధ రకాల జీవులు, వాటి వైవిధ్యాలు, సంబంధ బాంధవ్యాలు అధ్యయనాన్నే సిస్టమాటిక్స్ అంటారు. ఈ పదం లాటిన్లోని సిస్టమా అనే పదం నుంచి వచ్చింది. సిస్టమా అంటే లాటిన్లో ఒక పద్ధతిలో కూడిన జీవుల అమరిక అని అర్థం. లినియస్ తన ప్రచురణ గ్రంథానికి సిస్టమా నేచురే అని పేరు వాడారు. గుర్తింపు, నామీకరణ, వర్గీకరణ అంశాలను పొందుపరచడానికి సిస్టమాటిక్ క్రమబద్ధ శాస్త్రం పరిధిని క్రమేపరిచారు. సిస్టమాటిక్ జీవులు పరిణామరీతులు కూడా పరిగణలోకి తీసుకుంటుంది. వర్గీకరణ రకాలు. వర్గీకరణ స్థాయి క్రమం ప్రకారం వివిధ మెట్లు ఉంటాయి. ప్రతి మెట్టు ఒక స్థాయి లేదా రకాన్ని సూచిస్తుంది. మొత్తం వర్గీకరణ అమరికలో రకం ఒక భాగం అవడం వల్ల దీని వర్గీకరణ స్థాయి లేదా వర్గీకరణ రకమని, అన్ని వర్గీకరణ రకాలను కలిపి వర్గీకరణ స్థాయి క్రమం అని పిలుస్తారు. ప్రతి రకము వర్గీకరణలో ఒక ప్రమాణాన్ని తెలియజేస్తుంది, అంటే ఒక స్థానిక ప్రతీక అన్నమాట. వర్గీకరణ ప్రమాణం ఏ స్థాయిదైనా సరే టాక్సాన్ లేదా వర్గం అని పిలుస్తారు. కాబట్టి ప్రతి టాక్సాన్ వర్గీకరణ ప్రమాణాన్ని సూచిస్తుంది. ఈ వర్గీకరణ సముదాయాలు, రకాలు స్వరూపాత్మక సంకలితాలు మాత్రమే గాక నిర్దిష్ట జీవస్వతాలుగా పనిచేస్తాయి. తెలిసిన అన్ని జీవుల వర్గీకరణ సంబంధ అధ్యయనాలు కొన్ని ఉమ్మడి రకాలు ఏర్పాటు దోహదం చేస్తాయి. అవి రాజ్యం, విభాగం లేదా ఫైలం, తరగతి, క్రమం, కుటుంబం, ప్రజాతి, జాతి, వృక్ష, జంతు రాజ్యాల్లో జీవులతో పాటు అన్ని జీవుల్లోని కనిష్ట ప్రమాణాన్ని జాతి సూచిస్తుంది. జాతి మౌలికమైన పోలికలను కలిగిన జీవుల సముదాయాన్ని వర్గీకరణ అధ్యయనాల్లో జాతిగా పరిగణిస్తారు. ఒక జాతి దాని దగ్గర సంబంధం గల జాతి నుండి కొన్ని నిర్దిష్టమైన స్వరూపాత్మక విభేదాల ఆధారంగా గుర్తించగలిగి ఉండాలి. మాంజిఫెరా ఇండికా మామిడి, సోలానం ట్యూబెరోసం పొటాటో బంగాళదుంప, నికోటియానా టబాకం పొగాకు గమనిస్తే వీటిలో ఇండికా, ట్యూబెరోసం, టబాకం ఈ 3 జాతినామాలను తెలియజేస్తాయి. స్వరూపరీత్యా పోలికలతో కూడిన వివిధ జీవులు తెలిపే ప్రతి ప్రజాతిలోని ఒకటి లేదా అంతకంటే ఎక్కువ జాతినామాలు ఉండొచ్చు. ఉదాహరణకు సోలానం అనే ప్రజాతి, ట్యూబెరోసం, నైగ్రమ్, బెలాంజినా లాంటి జాతులు చేర్చబడ్డాయి. ప్రజాతి ఒక ప్రజాతి దగ్గర సంబంధం ఉన్న జాతులను కలిగి ఉంటుంది. ఇతర ప్రజాతులతో జాతుల లక్షణాలతో పోలిస్తే ఒకే ప్రజాతిలో జాతుల మధ్య నుండి లక్షణాలు అధికంగా ఉంటాయి. అంటే ఒక ప్రజాతిని దగ్గర సంబంధాలు గల జాతులు సంకలితంగా పేర్కొనవచ్చు. ఉదాహరణకు మొక్కలతో పొటాటో బంగాళదుంప, వంకాయ సోలానం అనే ప్రజాతికి చెందిన 2 వేరువేరు జాతులు. తర్వాత కుటుంబం. వర్గీకరణలో తరువాత ప్రమాణం ఒక కుటుంబం సన్నిహిత సంబంధం గల ప్రజాతుల సముదాయాలను కలిగి ఉంటుంది. అయితే ఇందులో ప్రజాతుల మధ్య పోలికలు ప్రజాతుల్లోని జాతిలోని జీవులతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటాయి. జాతుల శాఖీయ ప్రత్యుత్పత్తి లక్షణాల ఆధారంగా కుటుంబాల లక్షణాలను పేర్కొంటాయి. ఉదాహరణకు మొక్కల్లో సోలానం, నికోటినియా, దతురా అనే 3 వేరువేరు ప్రజాతులు సొలనేసి అనే కుటుంబంలో చేర్చారు. తర్వాత వరుసగా క్రమము, తరగతి, విభాగము లేదా ఫైలం, రాజ్యము. ఇక్కడ మనకి రాజ్యము, ఫైలం లేదా విభాగము, తరగతి, క్రమము, కుటుంబము, ప్రజాతి, జాతి, ఆరోహణ, అవరోహణ క్రమాల్లో దీని మీద ప్రశ్న రావచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి కొన్ని పేర్లు ఇచ్చి సైంటిఫిక్ నేమ్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ నెక్స్ట్ వర్గీకరణ సహాయకాలు, హెర్బేరియం, వృక్షశాస్త్ర ఉద్యానవనాలు,
మ్యూజియం, కీ, ఇక్కడ మొత్తం సారాంశం ఇచ్చాడు. ఇక్కడ కొన్ని పదాలకు నిర్వచనాలు ఇవ్వటం జరిగింది. స్పృహ, విచ్చిత్, ఫ్లోరా, మొక్కలవడం, పెరుగుదల, పరస్థానిక, మాన్యుయల్, జీవక్రియ, కాంతి కాల వ్యవధి, వర్గ వికాసం, ప్రత్యుత్పత్తి, సిద్ధబీజతం, టాక్సాన్, వర్గీకరణ స్థాయి క్రమం, ఇవన్నీ ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా ఫస్ట్ ఇయర్ బాటనీ మొదటి టాపిక్ అని. ఓకే, థ్యాంక్ యూ.